మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులను దారాదత్తం చేసి శాంతియుతంగా పోరాటం చేశారు. స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో ప్రజల సుఖశాంతులతో జీవించడానికి చట్టపరంగా, న్యాయపరంగా దేశంలో వారి ఆస్తులను రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని నెహ్రూ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపారు. తర్వాత 16 ఏళ్ల పాటు నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటు ద్వారా ఆ కాలంలో దేశంలో అభివృద్ధి మొదలైంది. ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ, ఆహార భద్రత కానీ ఇవన్నీ నెహ్రూ ప్రారంభించినవే. మనిషికి కావాల్సింది ఏంటిది? ఆహారము, ఆరోగ్యము, చదువు, ఉపాధి. ఇలా గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి మానవుడు జీవించే క్రమంలో అన్ని ఏర్పాట్లయ్యే వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల పాటు ప్రధానిగా సేవలు అందించారు.